स्वयं रूपरामह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवम् श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते। तप्त काञ्चन गौराङ्गी राधे बृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमः ॐ विष्णुपादाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंद। जय 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 श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंद। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। థ్యాంక్ యూ మాతాజీ. చెప్పండి. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनकारणं परमानन्दमाधवं श्रीचैतन्य ఈశ్వరం। సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా చెప్పారు. రోజు అందరూ ఒక కళ్ళు ఛాన్స్ తీసుకొని చెప్తూ ఉండండి. ఓకే, అయితే ఇవాళ మనం క్లాస్ స్టార్ట్ చేసుకున్నాం. భగవద్గీత ఎన్నో చాప్టర్కి వచ్చాం మనం? 14. 13th ఫినిష్ చేసుకున్నాం కదా. 13 లో ఏం చెప్పుకున్నాము చెప్తారా ఎవరైనా? గుర్తుందా? సారీ, ప్రకృతి జ్ఞానం ప్రకృతి పురుషం క్షేత్రం క్షేత్రజ్ఞ జ్ఞానం దీని గురించి తెలుసుకుందాం. ఇంకా ఏం చెప్పుకున్నాం వాటిల్లో? శ్లోకాల ప్రకారంగా చెప్తే సూర్యుడి కిరణుకి ఎట్లా డిఫరెన్స్ లేదో అట్లా కృష్ణుడికి కృష్ణ నామానికి కూడా డిఫరెన్స్ లేదు. ఇంకా మనం ఎక్కడికి పోతుంటే అక్కడ సూర్యుడు మనకు అనిపిస్తుంది, సూర్యుడు మనతోటే నడుస్తుంది, మనతోటే వస్తుంది అనిపిస్తుంది. అలానే మన ఏమంటారు ఇక్కడ భగవంతుడు అంతా వ్యాపించి ఉన్నారు. అన్ని ఇంద్రియాలకి ఆయననే స్వామి. ఇంకా భగవాన్ కవి ఆయన ఎప్పుడు విభాజితం కాదు. ఆయన ఏమంటారు భగవాన్ కవి విభాజిత్ నహీ హోతే. ఓ సభి ఆయన అందరి హృదయంలో ఉంటాడు.
పరమాత్మ రూపంలో అందరి హృదయాల్లోనూ ఉంటారు. ఆత్మ పరమాత్మ అవి ఉంటాయి కదా, అట్లా పరమాత్మ మనలోనే ఉంటారు ఎప్పుడు. మనకి మన పాలన చేస్తూ ఉంటాడు. ఉమ్, సవికి అన్ని స్తోత్రం, ప్రకాశంకి స్తోత్రం కూడా ఆయననే. క్రాంతి ఉమ్, క్రాంతి ద్వారా భగవంతుడు వస్తాడు. జ్ఞానికి లక్ష్య భీ భగవాన్ హే. భగవంతుడికి చేరుకోవడానికి మనము అది ఏమంటారు, బుక్కుల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఉమ్. మన శరీరం క్షేత్రం భౌతిక, ఇది రాయలేదు. అంతే మాతాజీ, వేరే వాళ్ళు చెప్పండి. హరే ఆ కృష్ణ. జ్ఞానాన్ని మనము ఎవరి ద్వారా, మన ప్రామాణిక గురువుల ద్వారా మనం నేర్చుకుంటాం అన్నమాట. అని నేర్చుకుంటాం. అయితే మనం ఇది క్షేత్రం అంటున్నాం కదా, ఇది దేహం అని. ఇది క్షేత్రంలో మనం జీవుడు. క్షేత్రజ్ఞ అంటే మనమే కాకుండా పరమాత్మ రూపంలో భగవంతుడు కూడా క్షేత్రజ్ఞుడు అన్నమాట. సో మనకైతే మన దేహం గురించి కంప్లీట్ గా తెలియదు, కానీ భగవంతుడికి ప్రతి జీవి గురించి అన్ని తెలుసు అన్నమాట. ఇప్పుడు చూడండి, మనలోనే డైజెస్టివ్ సిస్టమ్ ఉంది ఒకటి. మనం తీసుకున్న ఆహారం ఎలా డైజెస్ట్ అవుతుంది, ఎలా అయి దాన్ని రక్తంలాగా మార్చి మన శరీరానికి శక్తి రావటానికి ఎలా పంప్ చేస్తుంది అనే విషయం మన శరీరంలో ఉన్న దాని గురించే మనకు తెలియదు కదా. కానీ భగవంతుడికి అన్ని తెలుసు అన్నమాట. అలాగా భగవంతుడు ప్రతి జీవిలో పరమాత్మ రూపంలో ఉండి క్షేత్రజ్ఞగా ఉంటారు అన్నమాట. సో మనం ఇంకెవరైనా ఏమైనా చెప్తారా? చెప్తారా? మన ప్రకృతికి మొత్తము ఆయన్నే ఆధారము. ఆయన లేనిది మన ప్రకృతి జగత్తు అనేది లేదు మాతాజీ. సృష్టి అంతా ఆయన ద్వారానే చేయబడింది. సృష్టి ఆయన ద్వారా చేయబడింది. మనం వాటిలో ఒక చిన్న జీవి లాంటి వాళ్ళం మనకు. ఇంకా మన లోపల ఆయన ఉన్నాడు, కానీ ఆయన చేసే పనులు మనం చేయలేం మాతాజీ. పరమాత్ముడు చేసే పనులు ఆయన చేస్తాడు, సూపర్. కానీ ఆయన చేసినట్టు మన లోపల భగవంతుడు అని చెప్పి మన ఇష్టం వచ్చిన పనులు కానీ మనకి ఇష్టం వచ్చిన రీతిగా మనం నడవలేం మాతాజీ. అంటే ఆయనలో మనలో ఆయన ఉన్నారు, కానీ మనం ఆయనలో లేవన్నమాట. కరెక్టేనా? అలా. సో ఇంకేమైనా చెప్తారా ఎవరైనా? ఇవాళ మనం సరే, ఓకే, బాగా చెప్పారు. చెప్పిన వాళ్ళందరూ మిగతా వాళ్ళు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టైం చెప్పడానికి. ఇవాళ మనం చెప్పుకోబోయేది ఏంటంటే ఇదన్నమాట, 3 modes ఆఫ్ మెటీరియల్ నేచర్. అంటే ప్రకృతి యొక్క త్రిగుణాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది 14th చాప్టర్. మనకందరికి తెలుసా కదా ఎన్ని గుణాలు ఉన్నాయి, అవి ఏంటి అని తెలుసా? ఎస్ మాతాజీ. తెలుసు కదా? త్రిగుణాలు. తమో గుణం, చెప్పండి. తమో రజోస్ త్రిగుణాలు ఇదేనా? మాతాజీ మన సత్వ దగ్గరనే రజోగుణము, సత్వ తమో గుణము, సత్వ సత్వగుణం రజో తమ మాతాజీ. సత్వ రజో తమ. ఆ, ఈ గుణాల ద్వారా ఇవి చూడండి మనం ఇలా బంధింపబడి ఉంటాం అన్నమాట. ఈ గుణాలు ఏంటంటే భగవంతుని ద్వారా వచ్చినవి. ఆయన మాయాశక్తి, ఆయన శక్తి ద్వారానే వచ్చినవి ఇవన్నీ కూడా. కానీ ఇవి భగవంతుడికి అతీతంగా ఉంటాయి. ఆయన వీటి వల్ల కట్టబడి ఉండరు. కాకపోతే మనం ఈ త్రిగుణాల ద్వారా ఇదిగో ఇలా బంధించబడి ఉంటూ ఉంటాం అన్నమాట. అదే ఇవాళ మనం నేర్చుకోబోయే ఈ చాప్టర్. వీటి గురించే భగవంతుడు అర్జునుడికి చెప్తున్నారు. సరేనా? ఎలా ఈ త్రిగుణాలతోటి మనం బంధీలమైపోయి ఉంటాం బద్ధజీవులుగా, తర్వాత వాటి నుండి బయటపడాలి అంటే మనం ఏం చేయాలి అనే వాటి గురించి కృష్ణ అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. అవి మనం ఈ చాప్టర్ లో తెలుసుకుందాం. అయితే ఇప్పుడు అవన్నీ చెప్పిన తర్వాత ఇంకా కృష్ణ చెప్తాడు అనమాట, నీకు ఒక జ్ఞానం చెప్పాను, పరమ గుహ్య జ్ఞానం చెప్పారు, అన్ని చెప్పారు. అయితే ఇంకా దానికి మించిన జ్ఞానం నేను ఇంకా చెప్తాను అని చెప్పి ఇందులో చెప్తున్నారు అనమాట. ఏంటి అంటే మనం జ్ఞానం కావాలి అని అంటే ఏం చేస్తాము? తపస్సు చేస్తాము, ఇంకా రకరకాలు చేస్తూ ఉంటాం. అయితే ఈ జ్ఞానం, ఇప్పుడు ఈ చాప్టర్ లో భగవంతుడు చెప్పే జ్ఞానం ఏంటంటే అది పరమ ఉత్తమమైన జ్ఞానం అన్నమాట. పెద్ద పెద్ద వాళ్ళందరూ, మునులు వాళ్ళందరూ కూడా ఈ జ్ఞానాన్ని తెలుసుకొని వాళ్ళు ముక్తి పొందారట. ముక్తి పొందారని, అది చాలా పరమ ఉత్తమమైన జ్ఞానం అని, ఆ జ్ఞానం గురించి నేను నీకు చెప్తాను అని భగవంతుడు అర్జునుడికి చెప్తున్నారు అనమాట. ఫస్ట్ శ్లోకంలో ఏంటి? ఏదైతే తెలుసుకొని పరమ సిద్ధులు అందరూ ముక్తి పొందుతూ ఉంటారో అది ఉత్తమమైన జ్ఞానం అని, ఆ దివ్య జ్ఞానాన్ని నేను ఇప్పుడు నీకు తెలియచెప్తాను అని చెప్తున్నారు. అయితే చెప్తూ ఏంటంటే ఆ జ్ఞానాన్ని సంపాదిస్తూ ఏంటంటే స్థిరత్వం, అది మనలో ఒక స్వభావం అన్నమాట. ఆ స్థిరత్వ స్వభావాన్ని ఎలా పొందాలి అని,
అయితే ఈ సృష్టి సమయం వచ్చినప్పుడు అది ఏంటంటే సృష్టి ఎలా వస్తుంది, నేను ఎలా పుడతాను, నేను ఎలా చనిపోతాను అనే దాని గురించి భయపడట, వాటి గురించి ఆలోచించడట. ఎవరైతే వీటి గురించి తెలుసుకుంటారని ఆ జ్ఞానం గురించి ఇక్కడ చెప్తారు. ఇప్పుడు ప్రకృతి గుణము అన్నాం కదా. అసలు గుణము అంటే ఏంటిట అంటే అది ఒక తాడుట. అంటే ఇది బల్దేవ్ విద్యా విభూషణ్ అని తెలుసు కదా మనకి. బల్దేవ్ విద్యా విభూషణ్ ఇది మనకి భగవద్గీత స్టార్టింగ్ లో ఉంటుంది. దీన్ని ఆయనకి అంకితం అంకితం చేశారు ఇచ్చారు. ద్రౌపదుల వారు. అంకితం చేశారు. ఫస్ట్ పేజ్ లోనే ఉంటుంది. బల్దేవ్ గోవింద భాష్యం అనే దానికి వ్యాఖ్యానం రాశారు బల్దేవ్ విద్యా విభూషణ్. ఆయనకి అంత విద్య కలవాడు కాబట్టి ఆయనకి విద్యా విభూషణ్ అనే ఆ ఏంటంటారు అవార్డు అంటాం కదా మనం తెలుగులో, అది ఇచ్చి ఆయన్ని సత్కరించి ఆయన పేరు ముందు అలాగా పెట్టారనమాట. సో ఆయనకి ఈ ఆ వేదాంత సూత్రాలకి గోవింద భాష్యం రాశారనమాట బల్దేవ్ విద్యా విభూషణ్. ఆయన చెప్తున్నారనమాట గుణము అంటే ఏంటంటే తాడు, రస్సి అంటాం చూసారా, అది ఏమవుతుందట ఆ గుణము బంధిస్తుందట ఒక మనిషిని. ఎలా అయితే ఇందాక మనం పిక్చర్ లో చూసారా, అది తాళ్లు పట్టి మనల్ని ఇలా బంధించేస్తుందో అలా బంధించేస్తుంటారు. అయితే ఏంటంటే పరమ భక్తులకి విషయంలో ఏంటి ఈ గుణాలు, ఈ సత్వ రజ తమో గుణాలు ఏవేవైతే ఉన్నాయో వాళ్ళు వీటన్నిటిని దాటి వెళ్తారనమాట. అలా ఎలా వెళ్తారు అంటే వాళ్ళు భక్తి అవన్నీ చేసి దాటి వెళ్తారు అని చెప్తున్నారు. ఈ బల్దేవ్ విద్యా విభూషణే ఇంకా దీనికి ఇంకొంచెం దానికి కమెంటరీలు రాస్తారు కదా, వాటిల్లో ఏం చెప్పారటంటే ఇప్పుడు పాలు ఉన్నాయి, పాలల్లోంచి మనం పెరుగు చేస్తాము, ఇంకేమేం చేస్తాము, మజ్జిగ చేస్తాము, వెన్న తీస్తాము, నెయ్యి చేస్తాము. సో ఇవన్నీ చేస్తాం. అవన్నీ చేయడానికి ఫస్ట్ సోర్స్ ఏంటి? పాలు. అవునా? పాలు. ఆ పాల నుంచి చేస్తారు. సో ఇప్పుడు అట్లాగే ఒక జీవి అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఏంటంటే ఈ గుణాల నుంచి బయటకు తీసి వాళ్ళని శుద్ధంగా చెయ్యాలి అని అంటే గనక ఏంటంటే ఆధ్యాత్మికత అనేది చాలా అవసరము అన్నమాట. ఇది నేను మాకు భక్తి శాస్త్రి చెప్తున్నప్పుడు మాకు ప్రభు చెప్పారు. వాళ్ళు చెప్పిన దాన్ని నేను రాసుకున్నాను, హిందీలోనే చెప్పారు, నేను హిందీలో రాసుకున్నాను చూడు. दूध कैसे बना जाता है, तो अभी मक्खन मक्खन कैसा निकाला जाता है दूध से, అలాగా అన్నమాట. సో తర్వాత ఏంటి दूध కానీ दही కానీ मक्खन కానీ वो सब कहाँ से मिलता है, दूध से ही मिलता है. सो उसी तरह तो भौतिक जगत में ये जीव जीव वैसे रहते हैं, उनसे जो భౌతికత దూర్ करके ఆధ్యాత్మికత उनसे उनमें लाना है. అదనమాట చెప్పింది. అంటే ఇంపోర్ట్ అన్నమాట, వాళ్ళలో ఆధ్యాత్మికత అనే దాన్ని ఇంపోర్ట్ చేయాలి అని చెప్తున్నారు. సో దాని గురించి చెప్తున్నారు అనమాట బల్దేవ్ విద్యా విభూషణ్ ఒక చిన్న ఈ ఉపమానం ఇచ్చి. అలా ఎలా అయితే మనం తీస్తామో వాటిని వేరు చేసి ఎలా తీస్తామో అలాగే మనలో ఉన్న ఈ గుణాలు ఆల్రెడీ ఉన్న గుణాలని బయటకి కనిపించవన్నమాట. ఆ గుణాలని పారదోలాలి అంటే ఏం చేయాలటంటే ఆధ్యాత్మికత అనేది మనలోకి నింపాలట. సో అట్లా నింపితే గనక మనం భక్తి అనే దానికి వెళ్తాము. అలా వెళ్ళినప్పుడు ఈ గుణాల నుంచి త్రిగుణాల నుంచి మనం విడిపడతాం. అంటే ఆ బంధంగా ఉండి ఉన్నాం కదా, ఆ వాటి నుంచి విడిపడతాము అని చెప్తున్నారు. అర్థమైందా? చెప్పిన ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి చెప్పండి మాతాజీ. మన నుంచి ఎలాగా విడిపడతామా త్రిగుణాల నుంచి? మనము ఎప్పుడైతే ఈ భౌతిక జగత్తులో మనం జన్మ తీసుకుంటాం చూసారా, ఆ జన్మ తీసుకున్నప్పుడు ఈ మూడు గుణాలు త్రిగుణాలు ఉన్నాయి కదా, ప్రకృతిలో గుణాలు ఉన్నాయి చూసారా, ఆ గుణాలతోటి బంధింపబడి ఉంటాం. సరేనా? ఆ గుణాలని మనం బయటకు తీసి మనం ఇప్పుడు ఏమన్నారు, ఈ జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు నన్ను చేరుతారు, అదే ఉత్తమమైన జ్ఞానం అని చెప్పారు కదా కృష్ణ. ఈ గుణం అంటే ఏంటంటే తాడు అని చెప్తున్నారు. దానికి అర్థము తాడు అంటున్నారు. ఈ తాడాలతోటి మనం బంధింపబడి ఉన్నాడు. సరేనా? వాటిని ఎప్పుడైతే విడిపరుచుకుంటామో, ఎప్పుడు విడిపరుచుకోగలుగుతామో ఆధ్యాత్మికత అనేది మనకి వచ్చినప్పుడు. సరేనా? మనలో ఆధ్యాత్మికత అనేది మనం నింపుకొని వస్తున్నప్పుడు ఈ బంధాలన్నీ ఏమైతాయంటే వాటికి వాటంతట అవే దూరం అయిపోతాయి. అంటే ఆధ్యాత్మికతలో ఉండడం వలన మనం త్రిగుణాల నుంచి బయటపడతాం. సరేనా? సరే. అలా బయటపడతాము అని చెప్తున్నారు. ఇవి దీన్ని తెలుసుకోవడమే ఉత్తమమైన జ్ఞానంట. సరేనా? అలా భగవంతుణ్ణి పూజించాలి అని చెప్తున్నారు. అయితే ఇంకా ఏం చెప్తారంటే సెకండ్ శ్లోకంలో చెప్తారు,
భగవంతుడిలో ఉన్న ఏ ఏ గుణాలు అయితే ఉన్నాయో మనం ఎప్పుడైతే వీటి నుంచి బయటపడతామో ఆ నాలో ఉన్న గుణాలన్నీ కూడా నా భక్తుల్లో కూడా వస్తాయి అని చెప్తున్నారు. అర్థమైందా? ఇప్పుడు భగవంతుడు ఎట్లా ఉంటారు అలాగే మనందరం కూడా ఆయనకి ఏమేమి గుణాలు ఉన్నాయో ఆ గుణాలన్నీ మనకి కూడా వస్తాయట. అలా రావాలి అంటే ఏంటంటే మనము ఈ జ్ఞానం గురించి, ఏ జ్ఞానం గురించి, ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఈ త్రిగుణాలు అంటే ఏంటి, వాటి నుంచి ఎలా బయటపడాలి అనే జ్ఞానం గురించి మనం తెలుసుకోవాలి. ఆ జ్ఞానాన్ని ఎవరు ఇస్తారు అంటే మనకి గురువులు ఇస్తారట. వాళ్ళు ఎలా ఇస్తారు అంటే వాళ్ళు వ్యక్తిగతంగా తమ గురువుల దగ్గర నుంచి తెలుసుకొని వాళ్ళు అనుభవించి ఉన్నారు కాబట్టి వాళ్ళకి సొల్యూషన్ తెలుసు కాబట్టి మనకి చెప్తారు అని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, ఒకసారి మనం ఒక దారిలో వెళ్తూ ఉన్నాం అనుకోండి, ఆ దారి మనకి మామూలుగా చూపిస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఏంటంటే ఒక ఆ కొంచెం కొన్ని దారులు ఉంటాయి. ఆ దారులకి ఏంటంటే మనకి ఇప్పుడు గూగుల్ వచ్చింది. గూగుల్ మీట్ అది ఇప్పుడు మనకి ఏంటంటే గూగుల్లో లొకేషన్లు అవన్నీ వస్తూ ఉంటాయి కదా, మ్యాప్ వస్తూ ఉంటుంది. అప్పట్లో మ్యాప్లు అవన్నీ లేవు కదా, మనం వెళ్ళిపోతూ ఉంటాం. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏంటంటే మనకి తెలీదు అక్కడ దారిలో ఏం గోతులు ఉన్నాయో, అసలు కరెక్ట్ గా రోడ్డు వే సవ్యంగా ఉందో లేదో మనకి తెలియదు. కానీ ఆ దారిలో ఎవరైతే ఆల్రెడీ వెళ్ళి ఉన్నారో వాళ్ళు మనకి చెప్తారనమాట. చెప్పితే ఇదిగో పలానా దారిలో వెళ్తున్నారు కదా, మేము ఇలా వెళ్తున్నామంటే ఆ దారంతా రాళ్ళు రప్పలు ముళ్ళు చెట్లు చేమలు ఉంటాయి, అడవి ప్రదేశం లాగా ఉంటుంది. అటువైపు చీకటి పడితే మనుషులు ఎవరు వెళ్ళలేరు, భయం ఎత్తుతుంది, జంతువులు అవి ఇవి రోడ్డుకి అడ్డాలు వస్తాయి, తిరుగుతాయి. కాబట్టి మీరు తెల్లవారుజామున వెళ్ళండి, లేకపోతే ఆ దారి కాకుండా వేరే దారి ఉంది, రోడ్డు దారి ఉంది, ఆ దారి నుంచి వెళ్ళండి, అది కొత్తగా మార్గం వేశారు. సో అట్లాగా గురువులు ఏం చెప్తారంటే మనం ఆధ్యాత్మికత అంటే భక్తి భావంలోకి రావాలంటే మనం ఎలాంటి మార్గంలో వెళ్ళాలి చేయాలి అనేది గురువులు మనకి మార్గదర్శకత్వం చేస్తూ ఉంటారన్నమాట. సో అలాగా చేస్తూ మనం భక్తి అని చేస్తూ ఉన్నప్పుడు ఈ గుణాలన్నీ ఏవైతే ఉంటాయో వాటి నుంచి వెళ్ళిపోయి భగవంతుని గుణాలు ఏవేవైతే ఉన్నాయో అవి తన భక్తుల్లోకి వస్తూ ఉంటాయట. అది ఇక్కడ సెకండ్ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. ఇంకా విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ విషయం కూడా ఆయనే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? సారూప్య ముక్తి పొందుతారట. సారూప్యం అంటే భగవంతుని లాంటి రూపం, సరేనా? భగవంతుని లాగా అన్నమాట. ఇప్పుడు చూడండి, మనము ఏం చెప్తాం, వైకుంఠం తెలుసు కదా, వైకుంఠం ఎలా ఉంటుందో చాలాసార్లు చెప్పాను నేను. అందరూ ఒకేలాగా ఉంటారు, చతుర్భుజులై ఉంటారు, అందరూ విష్ణుమూర్తి లాగానే ఉంటారు, బ్లూ కలర్ లో ఉంటారు, ఆడవాళ్ళందరూ లక్ష్మీదేవి లాగానే ఉంటారు. చెప్పాను, గుర్తుందా? అక్కడ అన్ని లక్ష్మీదేవి అయితే భగవంతుని యొక్క ఆయన యొక్క మనమందరమేమో లక్ష్మీదేవి మనల్ని చూడాలి అని చెప్పేసి మనం చూస్తాం. అంటే ఆవిడ చూపు పడితేనే మనం ధనవంతులుగా అవుతాము, ఐశ్వర్యవంతులం అవుతాం అనుకుంటాం కదా. కానీ లక్ష్మీదేవి ఏం చేస్తుందంటే భగవంతుని చూపు ఆవిడ మీద పడాలని ఆవిడ చలువరాతి అంటాం. చలువరాతివి అంటే అప్పట్లో మనకి ఉండేవి కదా, రోడ్డు మనం ఫ్లోరింగ్ చేసుకోవడానికి వాటికి ఆ చలువరాతి తోటి ఉంటాయట అవన్నీ వైకుంఠంలో. అవన్నీ గుడ్డ పట్టుకొని తుడుస్తుందట, మోపు కొడుతూ ఉంటుందట ఆవిడ. సో అక్కడ ఎట్లా ఉంటాయిటంటే అందరికీ ఒక్కొక్క రకమైన విమానం ఉంటుందిట, ఒక్కొక్క విమానం ఉంటుంది. ఆ విమానాలు ఇప్పుడు మనం కార్లు బైక్లు తీసుకొచ్చి ఎలా అయితే పార్క్ చేస్తూ ఉంటామో అలా వాళ్ళందరూ వస్తూ ఉంటారట. వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారట, 24 గంటలు భగవంతుడి నామాన్ని ఆయన లీలల్ని గుణగానం చేస్తూ ఉంటారట. వాళ్ళకి అలసట అనేది ఉండదుట. పైగా ఇద్దరు వస్తూ ఉంటారు కదా, భార్యాభర్తలు ఇద్దరు వస్తూ ఉంటారు, వాళ్ళిద్దరు లక్ష్మీనారాయణులు. ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ లక్ష్మీనారాయణులు అనమాట. కానీ వాళ్ళకి ఏంటంటే మామూలుగా ఇప్పుడు మనకి ఒక ఆడవాళ్ళు మగవాళ్ళు చూస్తే అదో రకమైన ఫీలింగ్ కానీ ఫ్లర్ట్ చేయడం కానీ అలాంటివన్నీ ఉంటాయి కదా, అలాంటివన్నీ ఏమి ఉండవట వాళ్ళకి. మళ్ళీ తర్వాత వాళ్ళు అంత అందంగా ఉన్న ప్రదేశం, ఆ పువ్వులు కానీ ఆ ఉద్యానవనాలు కానీ అవన్నీ మంచి సుగంధాలని వెదజల్లుతూ ఉంటాయట, నెమళ్ళు నాట్యం చేస్తూ ఉంటాయట, కోయిళ్ళు పాటలు పాడుతూ ఉంటాయట, అంత ఆహ్లాదకరంగా ఉంటూ ఉంటుందట వైకుంఠం దగ్గర. అంత దానిలో కూడా వీళ్ళిద్దరూ వెళ్తున్నప్పుడు ఆ ప్రదేశాన్ని చూసి అలా చూసేటప్పటికి తమను తాము మైమరిచిపోయి వాళ్ళు మానవులకు ఉండే భావం రాదుట వాళ్ళకి భగవంతుని గురించి ధ్యానం వస్తుంటారు. ఇంకా ఏమనుకుంటాయట, ఆ పువ్వుల నుంచి వచ్చే ఆ సుగంధాలు వస్తూ ఉంటే ఈ సుగంధాలు మా ముక్కు పుట్టల్ని ఇచ్చేస్తున్నాయి, భగవంతుడి కీర్తనలు మేము సరిగా పాడలేకపోతున్నామని ఆ సుగంధాన్ని తిట్టుకుంటూ ఉంటారట వీళ్ళందరూ. సో ఇట్లాగా ఇంకా ఏంటిట, అక్కడ ఉండే చిన్న చిన్న ఈ బంబుల్ బీస్ అవి ఉంటాయి చూస్తారా, తుమ్మెదులు, అవి ఘీంకారం చేస్తూ ఉంటాయి, అని చేస్తూ ఉంటాయి కదా. అవన్నీ ఏం చేస్తాయట, ఈ పక్షులు ఇవన్నీ పెద్ద పెద్ద సౌండ్లు చేస్తూ ఉంటే ఈ చిన్నవి చేసే వాటి సౌండ్లు వినిపించట్లేదుట.
వినిపించకపోయేటప్పటికి ఆ పక్షులు ఏం చేస్తాయట, అయ్యో ఇవి చేస్తుంటే కీర్తన చేస్తుంటే భగవంతుడి గురించి మనది పెద్దగా వినిపిస్తుంది, పాపం వాళ్ళని వినిపించలేదని ఇవి సౌండ్ తగ్గిస్తాయట. ఈ కోకిలలు గాని మిగతావి ఏవైతే పక్షులు ఉన్నాయో అవి సౌండ్ తగ్గిస్తాయట. అప్పుడు వీటి సౌండ్ వినిపిస్తుందట. అలా ఉంటారట వైకుంఠంలో. ఇంకా ఎట్లా అంటే ప్రతి వాళ్ళు ఒకే రకంగా ఉంటారు. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, నేను మన కృష్ణ కుమారి మాతాజీ కనిపిస్తున్నాను, ఇట్లా ఉంటారట. అందరూ సేమ్ గా ఉంటారట. విష్ణుమూర్తి లాగానే ఉంటారు. ఆడవాళ్ళందరూ లక్ష్మీదేవుల్లాగే ఉంటారట. వాళ్ళు కొంతమంది ఏమో మృదంగము, వీణ వాయిస్తూ ఉంటారట, కొంతమంది డాన్స్ చేస్తూ ఉంటారట. వీళ్ళందరూ కూడా, మిగతా వాళ్ళందరూ కూడా భగవంతుడికి నామము చేయడానికి, లీలలు వర్ణించడానికి, కీర్తనలు చేయడానికి ఉంటారట. కొంతమందికి ఆయనకి విసురుతూ ఉంటారట, కొంతమంది పాత సేవనం చేస్తూ ఉంటారట, కొంతమంది పూల మాలలు అల్లి వేస్తూ ఉంటారట. ఇలా ప్రతి వాళ్ళు వైకుంఠంలో భగవంతుడికి సేవలు చేస్తూనే ఉంటారట. దీన్ని సారూప్యముక్తి అంటారనమాట. అలా ఉంటూ ఉంటారు వైకుంఠంలో. అంటే భగవంతుని లాంటి రూపాన్ని తీసుకొని ఉంటారట. కానీ భక్తులు ఏమనుకుంటారు, భగవంతుడికి సేవ చేయాలి అని అనుకుంటారు చూసారా, అలాగనమాట. ఎవరైతే ఈ జ్ఞానాన్ని పొందుతారో అలాంటి వాళ్ళు నా దగ్గరికి వచ్చేస్తారు కంపల్సరిగా. ఇది ఉత్తమమైన జ్ఞానం అని చెప్తున్నారు అనమాట. అలాంటి వాళ్ళు ఏం చేస్తారటంటే, ఇప్పుడు మనకి సృష్టి వచ్చింది, అందులో మనందరం జన్మ తీసుకుని ఉంటాం కదా, చెప్పాను కదా. బ్రహ్మదేవుడు అందరినీ సృష్టిస్తారు, చేస్తారు అని చెప్పాం కదా. ఈయన మహత్తత్వం భగవంతుడు, ఆయన చూపు చూస్తారు, ప్రధాన్ని 23 ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పాము, వాటిని చూస్తారు. చూస్తే వాటిల్లో జీవత్వం వస్తుందని చెప్పి ఒక గ్లాన్స్ అన్నమాట. దానిలో జీవత్వం వస్తే అది మహత్తత్వమే. ఆ మహత్తత్వం ద్వారా ఏంటంటే జీవుల్ని సృష్టిస్తారనమాట బ్రహ్మదేవుడు. అలా నాకు జీవులుగా నేను వస్తూ ఉంటానని కానీ, లేకపోతే ప్రళయంలో నేను వెళ్ళిపోతానని కానీ, అలాంటివన్నీ కూడా ఏ బాధ ఉండదుట. ఎందుకంటే భగవంతుడి గురించి వాళ్ళు అర్థం చేసుకొని ఈ జ్ఞానాన్ని తెలుసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ జన్మ వస్తుందా అని కానీ, లేకపోతే నేను మళ్ళీ వెళ్ళిపోతానా అనే వాటి గురించి వ్యధ చెందరు. ఆ సృష్టి గురించి, సృష్టి సమయంలో నేను జన్మిస్తాను అని కానీ, ప్రళయ సమయంలో నేను వెళ్ళిపోతాను అనే దాని గురించి కానీ వాళ్ళు బాధపడరు అని చెప్తున్నారు అనమాట. ఇలాంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి అని చెప్తున్నారు. చెప్తూ ఎప్పుడైతే జీవుడు ప్రకృతి యొక్క సంసర్గంలో, అంటే వాటితోటి ముడిపడి ఉంటారో అప్పుడు ఏంటి జరుగుతుందట, ఇక్కడ అర్జునుడికి చెప్తున్నమాట. భరత వంశ కుమార, బ్రహ్మం అని పిలువబడే మహత్తత్వం, ఇప్పుడు నేను చెప్పాను కదా 23 ఎలిమెంట్స్ ఉంటాయని, ఆ ఎలిమెంట్స్ అన్ని కలిపి ప్రధానం అంటాం. అది ఎప్పుడైతే భగవంతుని యొక్క చూపు సారిస్తారో అది మహత్తత్వంగా అవుతుంది అనమాట. దానిలో అప్పుడు జీవం వస్తుంది. అప్పుడు ఆ జీవం వచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తారంటే బ్రహ్మదేవుడు సృష్టించేటప్పుడు మొత్తం ఆ జీవం అందులో ఉంచి వాళ్ళందరినీ, జీవుల్ని సృష్టిస్తారు. వాళ్ళకి ప్రాణం ఉంటుంది అని, దాని మీదనే ఆధారపడి ఉంటుంది. జీవుల యొక్క జననం దాని మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు. ఇలా సర్వ జీవులకి వాళ్ళ జన్మకి సంబంధించిన ఆ బ్రహ్మాలోంచి వచ్చే బీజాన్ని, ఆ బీజ ప్రదాతని నేనే అని తెలుసుకోవాలి అని. అర్థమైందా ఇది మీకు ఇప్పుడు చెప్పింది? మిగతా వాళ్ళు అర్థమైందా? మాతాజీ అర్థమైంది మాతాజీ. హరే కృష్ణ. అంటే మనము భగవంతుడి సారూప్యాన్ని పొందడానికి ఆధ్యాత్మికత ఉపయోగపడుతుంది మనకి. అప్పుడు ఏంటి, వాళ్ళు ఈ సృష్టికప్పుడు జన్మ వస్తుంది కదా, మన జీవం జన్మ వస్తుంది కదా, ఆ జన్మ గురించి గాని, ప్రళయం వచ్చినప్పుడు మనం వెళ్ళిపోతాము అనే వాటి గురించి వాళ్ళు బాధపడరు. ఈ జ్ఞానం గురించి బాధపడరు. అయితే ఇంకా ఏం చెప్తున్నారు కృష్ణ, ఇప్పుడు మనం 3rd శ్లోకంలో చెప్పుకున్నాం చూసారా, ఎవరి ద్వారా మనం జీవం తీసుకుంటున్నాము, మహత్తత్వం అని దానిలోంచి మనకి భగవంతుడు మన జీవనం రావడానికి నేనే బీజ ప్రదాతని. అందులో ఎందుకంటే దానిలో జననం కలిగించడానికి జీవం పోసేది ఎవరు, భగవంతుడే స్వయంగా అన్నమాట. అవన్నీ కలిసి ఉన్నప్పుడు వాటిని ఏమంటాము, ఆ భౌతికమైన ఎలిమెంట్స్ అన్నిటిని ప్రధాన అంటాం. వాటి మీద ఎప్పుడైతే భగవంతుడు చూపు సారిస్తారు, కారణోదక విష్ణువులో పడుకొని ఉంటారా, కారణోదక సాయి పడుకొని ఉంటారు కదా, మహావిష్ణు అంటాం. ఆయన చూపు సారిస్తారు అన్నమాట. చూపు సారించినప్పుడు ఏంటంటే వాటిల్లో జీవం వస్తుంది. దాన్ని మహత్తత్వం అంటారనమాట. ఓకే, అదే దాని ద్వారానే ప్రతి జీవిలోకి జీవం అనేది వస్తుంది. దాని మీద ఆధారపడి ఉంటుంది. బ్రహ్మదేవుడు అందరినీ సృష్టించేటప్పుడు దీన్ని తీస్తారనమాట. ఇప్పుడు నేను ప్రతిసారి ఒక సాంబార్ ఎగ్జాంపుల్ చెప్తాను.
అవునా? అవును అవన్నీ మాతాజీ, తీసుకొని నాకొక్క డౌట్. ఇప్పుడు మొన్న మీరు ఈ ఈ ప్రధానం అని చెప్పేసి ఈ మహాతత్వం అని చెప్పారు కదా మాతాజీ. మొన్న ఈ 13వ అధ్యాయంలో ఈ ప్రకృతి గురించి చెప్పేటప్పుడు కూడా ఈ 24 ఎలిమెంట్స్ చెప్పారు కదా. ఇప్పుడు దానికి దీనికి తేడా ఏంటో కొంచెం చెప్తారా మాతాజీ? తేడా ఏం లేదు. ఆ 24 ఎలిమెంట్స్ ని ఏమంటామంటే ప్రధాన్ అంటాం. ఇప్పుడు మనం ఏవైతే చెప్పామో ప్రకృతి, తర్వాత 3 అని చెప్పాం కదా. మనిషి, బుద్ధి, అహంకారం. మనసు, బుద్ధి, అహంకారము, మనస్సు, భౌతిక బుద్ధి, ప్రకృతి, అహంకారము, ప్రకృతి, తర్వాత 4 పంచభూతాలు, పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచభూతాలు. పంచభూతాలు. ఇవన్నిటిని కలిపి 24 ఉన్నాయి చూసారా? వీటన్నిటిని కలిపి ప్రధాన్ అంటాం అన్నమాట. ఓ ప్రధాన్ అంటాం. ఎప్పుడైతే భగవంతుడు వాటి మీద చూపు సారిస్తారో వాటిల్లో జీవత్వం వస్తుంది. అప్పుడు దాన్ని దాన్ని మహాతత్వం అంటారు. మహత్తత్వ అంటాం. ఓకే. సరేనా? అంటే అదే జీవం ఏమవుతుంది? లేకుండా ఉన్నదైతే గనక ప్రధాన్ అంటారు. ప్రధాన్ ప్రధాన్ జీవం వచ్చిన తర్వాత దాన్ని మహాతత్వం అంటారు. మహత్తత్వం అంటారు. ఇప్పుడు ఏం లేదు, సింపుల్ గా మనము వెచ్చాలు తీసుకొచ్చుకుంటాం అనుకోండి, మనకు అవసరం లేనివన్నీ ఏం చేస్తాము, ఒక స్టోరేజ్ లో పెట్టుకుంటాం. అవును, అవునా? డబ్బాలో అవసరమైనప్పుడు పెట్టుకుంటాం. తీస్తాం కదా. అవును, అది ఎప్పటి వరకు స్టోరేజ్ లో ఉంటుందో అప్పటి వరకు దాన్ని ప్రధాన్ అన్నమాట. అదే. ఇవన్నీ కూడా ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా అంతే. ఓకే. సరేనా? ఎప్పుడైతే సృష్టి జరగాల్సి ఉంటుంది అప్పుడు ఈ కారణోదక సాయి విష్ణు వచ్చినప్పుడు ఆయన దృష్టి వాటి మీద సారించినప్పుడు దానిలో జీవం వస్తుంది కదా. ఆ జీవాన్ని ఏంటంటే తీసుకొని బ్రహ్మదేవుడు సృష్టించినప్పుడు ప్రతి జీవిలోనూ ఉంటారు. ఈ రకంగా ప్రతి జీవిలోనూ అహం బీజ ప్రదాత అంటున్నారు భగవంతుడు. ఆ బ్రహ్మంలో అంటే దానిలో ఉండే బీజ ప్రదాతని నేనే అంటున్నాను. సరేనా మాతాజీ? అర్థమైంది మాతాజీ. ఇంకొక చిన్న డౌట్ మాతాజీ, అడగచ్చా? అడగండి. ఇప్పుడు ఆత్మ నిత్యమైందే, పరమాత్మ నిత్యమైందే. అసలు సృష్టి ప్రారంభం ఉన్నప్పుడు అసలు భగవంతుడు ఒక్కడే ఉంటారు. మరి ఈ ఆత్మలు ఎట్లా వచ్చినాయి? భగవంతుడు సృష్టితో అట్లా వచ్చినాయా? అంటే ఈ ఆత్మ నిత్యమైంది అన్నారు కాబట్టి అడుగుతున్నాను మాతాజీ, నాకు అక్కడ అర్థం కాలేదు. ఆత్మ నిత్యమైంది. ఎప్పుడు అయితే మనము ఇప్పుడు ఇంకో శరీరంలోకి వెళ్తామంటాం చూసారా? ఇప్పుడు ఏం లేదు, మనం ల్యాప్టాప్ లోంచో కంప్యూటర్ లోంచో తీసుకొని ఈ పెన్ డ్రైవ్ ఉంటుంది కదా, తీసుకొని దానికి పెట్టి ఇందులోంచి దానిలోకి షేర్ చేయడం కాదు. దీని గురించి ఇంకా కొంచెం ఉంటుందన్నమాట. ఎలా అంటే భాగవతంలో ఎక్కడ చెప్తారు, ప్రహ్లాద్ మహారాజు గురించో దాని గురించో 4th చాప్టర్ లో 4th క్యాంటోలోన, లేకపోతే ఇక్కడ కపిల భగవానుడు తల్లి దేవహూతికి చెప్పే టైంలో చెప్తారనమాట. స్టార్టింగ్ లోనే చెప్తారు. మనం మామూలుగా ఈ ఆత్మ వెళ్ళిపోయి వెంటనే వేరే శరీరంలోకి వెళ్ళడం కాదు. భగవంతుడు దానికోసం ఎంత ఇది చేస్తారంటే మనస్సు, బుద్ధి, అహంకారము, ఈ ఆత్మ, తర్వాత మన వాసనలు అంటాం. అంటే మన యొక్క కోరికలు. మనం లాస్ట్ లో మనం అనుకుంటాం చూసారా, ఇప్పుడు భరత్ మహారాజు ఎలా అయితే జింకని చనిపోయేటప్పుడు మనసులో ఏ భావంతో ఉంటామో ఆ భావం తీసుకొని పుడతాము, వాటిని వాసన అంటాం. వాసన. ఈ 5 కలిపి వేరే శరీరంలోకి పెట్టాలి అంటే ఫస్ట్ భగవంతుడు ఆలోచిస్తాడు అనమాట. ఈ జీవి ఏ తల్లికి తండ్రికి కావాలి, ఎలాంటి వాటిల్లోకి వెళ్ళాలి అని భగవంతుడు ఆలోచించుకొని దాని ద్వారా ఒక తండ్రి వీర్యంలోకి పంపించి దాని ద్వారా తల్లి గర్భంలోకి పంపించి ఆయన అంతా ఇది చేస్తారనమాట. నేను రేపు చెప్తాను ఆ శ్లోకం ఏంటి అనేది చెప్తాను. భాగవతంలో స్టార్టింగ్ ఆత్మలు ఎట్లా వచ్చినాయి? ఆత్మ అంటే మాతాజీ మనం అందరం కూడా భగవంతుని నుంచి వచ్చేవాళ్ళం, ఆయన నుంచి వచ్చిన వాళ్ళమే. అయితే మామూలుగా ఒక సృష్టి అనేది చేస్తుంది కదా, అలాగా వచ్చినప్పుడు చేసింది. ఇప్పటి కాదు, ఎప్పటి నుంచి వస్తూనే ఉన్నాం మనం. అలా వచ్చి మామూలుగా ఒకసారి సృష్టించినప్పుడు మనం ఏం చేస్తున్నాం, వెళ్ళిపోకుండా ఈ భౌతిక ప్రకృతిలో ఏవైతే ఉన్నాయో వాటి మీదకి మనము అట్రాక్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు భౌతిక ప్రకృతి అనేది ఒకటి చెయ్యాలి, చేసిన తర్వాత దానిలో జీవుల్ని ప్రవేశపెట్టాలి, తర్వాత వీళ్ళందరినీ ఎక్స్పాండ్ చేయాలి, అంతా చేయాలన్నమాట. అది బ్రహ్మగారు చేస్తున్న పని. సో అలా చేస్తున్నప్పుడు ఏంటంటే మనల్ని మామూలుగా సృష్టిస్తారు. మనందరం భగవంతుని యొక్క పార్ట్ అండ్ పార్సల్ అంటాం కదా, ఒక అణు. అందులోంచి మనం వస్తాం. మనల్ని సృష్టించినప్పుడు మనం ఏంటి, ఎలా పంపించారో అలా కాకుండా మనము ఈ గుణాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, వాటితో అట్రాక్ట్ అయిపోయి మనం ఈ భౌతిక ప్రకృతి మీద మనసు పారేసుకొని వాటికి అట్రాక్ట్ అయిపోతుంది. సరేనా? అలా అట్రాక్ట్ అవుతున్నప్పుడు మనకి కోరికలు కలుగుతుంది.
కోరికలు కలుగుతున్నప్పుడు ప్రతిసారి తీర్చుకోవడానికి మళ్ళీ మళ్ళీ జన్మెత్తుకొని వస్తుంది. సరేనా? ఇప్పుడు చూడండి, ఎవరైతే భగవంతుని యొక్క భక్తులు వాళ్ళు ఉంటారో వాళ్ళు మళ్ళీ తీసుకోరు, వాళ్ళు భగవంతుని ధామానికి వెళ్ళిపోతారు. ఓకేనా మాతాజీ? అర్థమైంది మాతాజీ, అర్థమైంది. నాకు అదొక్కటే అన్నమాట క్వశ్చన్. అసలు ఆత్మలు అనేది ఫస్ట్ భగవంతుడు సృష్టించిందా లేకపోతే ఎట్లాగో అదొక్కటే భగవంతుని సృష్టి అంతా కూడా భగవంతుని సృష్టి. ఇప్పుడు చూడండి, మామూలుగా మనము ఒక ఇదిలో ఉన్నాము అంటే ఈ మన దేహాలని వాటన్నిటిని సృష్టించిన తర్వాత ఏంటంటే ఆ ఇదంతా కూడా ఆధ్యాత్మిక ప్రకృతి, భౌతిక ప్రకృతి రెండు కూడా భగవంతుని యొక్క శక్తులతోనే సృష్టించబడతాయి. సో అట్లాగే ఆయనలోంచి మనం వస్తాం అన్నమాట. వచ్చిన తర్వాత ఇట్లా ఉంటుంది. సరేనా? ఇప్పుడు జీవులు కావాలి, ఈ భౌతిక ప్రకృతి ఇది అంతా ఉండాలి ఇది అంటే కనుక జీవులు వస్తూ ఉంటారు కదా, అలా వస్తూ ఉంటారు. అదొక నియమం అన్నమాట. ఈ భౌతిక ప్రకృతి అనేది సృష్టి జరుగుతుంది, అలా ప్రతిదీ అలా లైన్ గా ఒకదాని తర్వాత ఒకటి వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఇది ఒకటి బ్రహ్మాండం కాదు, భగవంతునిలోంచి ఎన్నెన్ని బ్రహ్మాండాలు వస్తాయో అన్నిట్లో ఇవి జరుగుతూ ఉంటాయి. చెప్పారు. అట్లాగా వస్తారు. నాకు ఒక డౌట్ మాతాజీ, అడగచ్చా? చెప్పండి. అంటే మనమంతా అక్కడ భగవంతుని దగ్గర భగవంతుని కాదనుకుని వచ్చిన వాళ్ళమని చెప్తారు కదా మాతాజీ. అంటే ఆయన ఎదిరించి వచ్చిన ఆత్మలు మనం ఇక్కడ మన కోసం ప్రతిసృష్టి చేశారు ఇక్కడ. అంటే దానికి ప్రతిరూపంగా ఆధ్యాత్మిక లోకానికి ఇదొక ఏమంటారు, మనం ఒక రిఫ్లెక్షన్ లాగా భౌతిక సృష్టి అని చెప్తారు కదా మాతాజీ. కరెక్టేనా అనేది తప్పని చెప్తున్నాను. అయితే ఈ సృష్టిలో మనం అందరం ఆత్మను ఒక వర్షం రూపంలో వస్తున్నాయి అని చెప్తాను మాతాజీ. నా ప్రశ్న రాలేదు ఇంకా. అయితే ఏమైందంటే ఇప్పుడు భగవంతుడు ఫస్ట్ బ్రహ్మ సృష్టిస్తాడు. భగవంతుడు బ్రహ్మకు జన్మనిస్తాడు. తర్వాత బ్రహ్మ మనువులకు సృష్టిస్తాడు. మానసపుత్రుడు బ్రహ్మ మానస విష్ణుమూర్తి బొడ్డులోంచి తమర్పులో వచ్చినవాడు కదా బ్రహ్మ. అంటే విష్ణుమూర్తి సృష్టి కదా తను. అయితే బ్రహ్మ మరి నలుగురు సతీష్ కుమారులను సృష్టిస్తారు. వీళ్ళందరినీ మీరు అంటే ఉత్పత్తి చేయమని అంటారు కదా మనుషులను. మరి తర్వాత మనువులను సృష్టిస్తారు. అంటే తన మానసపుత్రులు కదా మనువులు. వీళ్ళందరినీ కూడా అంటే ఉత్పత్తి చేయమంటారు మనుషులను. ఇలా చేయమన్నప్పుడు మరి ఆత్మలు వచ్చాయి అని చెప్తున్నాం, దానికి దీనికి నాకు ఎప్పుడు ఇది ఒక డౌట్ మాతాజీ. ఆత్మలన్నీ వర్ష రూపంలో వచ్చేస్తున్నాయి అని అంటారు, మనుషులు ఇలా వస్తున్నారు అంటారు. మళ్ళీ ఇంకొకసారి ఏమంటే రాధశర్మ ప్రభుది ఒకటి విన్నాను నేను. అతను ఏమన్నా అంటే ఫస్ట్ ఒక స్త్రీని ఒక పురుషుని సృష్టించాడు భగవంతుడు. తర్వాత వాళ్ళిద్దరి ద్వారానే స్త్రీకి కొంచెం ఆకారం డిఫరెంట్ గా ఉంటుంది, పురుషుని ఆకారం డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళకి ఇద్దరు ఆకర్షితులు అవుతారు. అది మనం దాంట్లో క్రిస్టియన్ దాంట్లో బైబిల్లో చదువుతాం. అది మనం ఆదాము ఈవ్ అనేది ఉంటాయి కదా. అయితే ఆ విధంగా చెప్పారన్నమాట. స్త్రీని పురుషుని సృష్టించారు. వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం తేడా ఉంటుంది, శరీర భేదాలు, వాళ్ళిద్దరు కలయిక వల్ల ఇదంతా వచ్చింది అని చెప్పారనమాట. అంటే ఇవన్నీ నాకు అంటే ఆత్మలు వచ్చాయి, మనం అందరం ఇప్పటి నుంచి ఉన్నాం కాబట్టి వర్ష రూపంలో వచ్చాయి అని చెప్తున్నారు కదా, అలా చెప్తారు కొన్నిసార్లు. ఇదంతా కన్ఫ్యూజన్ ఉంటుంది మాతాజీ, నాకు ఒకసారి క్లియర్ చేయండి. యాక్చువల్ గా ఇప్పుడు మనకి ఇందులో చాప్టర్ లోనే నెక్స్ట్ శ్లోకం 4th శ్లోకం ఉంది చూసారా. సర్వయోనిషు కౌంతేయ మూర్తయా సంభవంతియా తాసాం బ్రహ్మ మహోద్యోని నీర అహం బీజ ప్రదాత అని చెప్తారు అన్నమాట భగవంతుడు. అంటే భగవంతుడు ఒక్కడే పురుషుడు. ఈ భౌతిక ప్రకృతి అనేదాన్ని సృష్టిస్తారనమాట. ఆవిడ స్త్రీ. సరేనా? ఆ స్త్రీలో అక్కడ కావాలి అంటే ఏంటంటే ఈ సంయోగం మూలంగా, ఈ భౌతిక ప్రకృతి పురుషుడి యొక్క సంయోగం మూలంగా సమస్త జీవులందరూ వస్తారు అని చెప్తున్నారు. అంటే ఈ ప్రతి లోకంలోనూ అట్లాగే ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. అయితే మీరు అన్నట్టుగా ఏంటంటే ఇదంతా సృష్టి అంటే ఈ భౌతిక ప్రకృతిని వాటన్నిటిని కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ఇదంతా ఏంటి 24 ఎలిమెంట్స్ లో ప్రకృతి కూడా ఒకటి. అవునా? మనస్సు, బుద్ధి, అహంకారం, ప్రకృతి 4 తర్వాత మిగతా 5 4 ఉన్నాయి. పంచభూతాలు ఇవి అన్ని ఉన్నాయి కదా. సో వీటన్నిటికీ కూడా ఏంటంటే భగవంతుని ఆయనే జీవం పోస్తాడనమాట. అవన్నీ మామూలుగా ఎట్లా ఉంటాయని చెప్పాను, ప్రధానంలాగా ఉంటాయి అని చెప్పాను కదా. సో ఎప్పుడైతే ఈ భౌతిక ప్రకృతి అనేది చెయ్యాలి,
యాక్చువల్ గా మీరు ఇంకా చూస్తే కూడా ఇంకా ఏంటంటే ఆ ఈ మను వీళ్ళు స్వయంభూ మను కానీ ప్రజాపతులు కానీ వాళ్ళందరూ ఈయన మానసపుత్రులు కాదు, బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రులు కాదు. కొంతమంది ఋషులు ఉన్నారు, వాళ్ళు ఈయన యొక్క మానసపుత్రులు అంటారు. మిగతా వాళ్ళందరినీ సృష్టిస్తారనమాట భగవంతుడు. అంటే ఈ బ్రహ్మదేవుని సృష్టిస్తారు. ఫస్ట్ చతుష్కుమారులని సృష్టిస్తారా? ఆ ఇది భౌతిక ప్రకృతి అనే దానిలో సెకండ్ క్యాంటోలో ఉంటుంది శ్రీమద్ భాగవతంలో అవంతా. సో ఎట్లా అంటే సృష్టి అంతా జరగాలి, ఇది చేసినప్పుడు ఎలాగ చెయ్యాలి అనే జ్ఞానాన్ని అంతటిని బ్రహ్మదేవుడికి భగవంతుడు ఇస్తారనమాట. అసలు మొత్తం ప్రళయం వచ్చి అంతా అయిపోయిన తర్వాత ఉండేది ఒక్కరే భగవంతుడే అన్నమాట. అయితే ఆయనే ఉంటారు, ముందు ఉంటారు, తర్వాత కూడా ఉంటారు, ఎప్పుడూ ఉంటారు. సో ఆయన ఏం చేస్తారంటే తను కూడా ఎంజాయ్మెంట్ కావాలి కదా, అప్పుడు ఏం చేస్తారంటే ఈ భౌతిక ప్రకృతి కావాలి. సో అందుకనే చెప్తాం కదా, మనమందరం కూడా స్త్రీలమే. ఈ ప్రకృతి ఇంకా మన అంటే మగవాళ్ళు వాళ్ళు అందరూ కూడా స్త్రీలే. భగవంతుడు ఒక్కడే పురుషుడు అని చెప్తాం మనం. ఏకలా కృష్ణ అని చెప్తాం చూసారా, ఆయన ఒక్కడే కృష్ణుడు అన్నమాట. ఆయన ఒక్కడే పురుషుడు. ఆయన ఏంటంటే తను ఆనందం కోసం అని చెప్పి ఒక స్త్రీని ఎలాగా అంటే భౌతిక ప్రకృతి అనేది సృష్టింపబడాలి, అలాగా సృష్టింపబడాలి. అలా వచ్చినప్పుడు ఏంటంటే ఈ ఆధ్యాత్మిక ప్రకృతి ఈయనతోటి సంయోగం కలిగినప్పుడు జన్మించే వాళ్ళే వీళ్ళందరూ జీవులు ఈ లోకంలోకి వస్తారు అంటారు. ఇందులో మనకి పర్పట్లో రాశారు శ్రీల ప్రభుపాద, అది మీరే చదవండి, నేను షేర్ చేస్తాను. సో అట్లా వస్తారన్నమాట. అయితే ఈ భౌతిక ప్రకృతిని సృష్టించాలి. ఎలా సృష్టించాలి అంటే ఆల్రెడీ భగవంతుడు ఫస్ట్ సర్గ, మనం భాగవతంలో 10 సబ్జెక్ట్స్ ఆఫ్ భాగవతం అంటాం చూసారా. ఫస్ట్ ఇది సర్గ, తర్వాత విసర్గ ఉంటాం. ఫస్ట్ సర్గ అంటే ఏంటంటే ఇనీషియల్ క్రియేషన్. ఫస్ట్ క్రియేషన్ ఎవరు చేస్తారంటే కృష్ణనే చేస్తారు. ఇవన్నిట్లో కూడా ఇలా పడేసి ఉన్న వాటిల్లో జీవం కావాలి అంటే ఏం చేయాలి, ఈయనే వాటిల్లో జీవత్వం తెస్తారనమాట. తెచ్చిన తర్వాత వీటన్నిటిని ఏం చేస్తారు, నువ్వు వీటన్నిటిని సృష్టిలాగా చెయ్యి అని బ్రహ్మదేవుడికి అవి ఎలా చెయ్యాలి అనే జ్ఞానం కూడా ఇస్తారు. ఆ జ్ఞానాన్ని ఎలా ఇచ్చారు అంటే ఇలా మనం కూర్చొని ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటున్నట్టు కాదనమాట. భాగవతంలో ఫస్ట్ శ్లోకం ఉంటుంది కదా, తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయ ఉంటుంది. అంటే భగవంతుడు కళ్ళు మూసుకొని కూర్చొని తన హృదయం ద్వారా జ్ఞానాన్ని తీసుకొని బ్రహ్మదేవునికి ప్రసారం చేస్తారనమాట. బ్రహ్మదేవుడు కూడా అట్లాగే కూర్చొని జ్ఞానంలో ఉంటారు. అలా ధ్యానంలో ఉన్నప్పుడు ఈయన జ్ఞానాన్ని ఆయనకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ జ్ఞానం ద్వారా ఏంటంటే సృష్టి అనేది ఎలా చెయ్యాలి అనేది ఆయనకి తెలుస్తుంది అనమాట. ఏం చేయాలి అది అలాగ చేస్తూ ఫస్ట్ ఎవరెవరిని ఇప్పుడు మనకి ఉన్నాయి చూసారా, ఈ మనకి మోహము, క్రోధము, ద్వేషము, ఇవన్నీ కూడా అవి కాకుండా ఇంకా కూడా ఉన్నాయి అనమాట. తాపత్రయాలు ఇవి అంటాం చూసారా, అవన్నీ కూడా బ్రహ్మదేవుడి నుంచి వస్తాయి. అవి ఆయన బ్యాక్ నుంచి వస్తాయి అన్నమాట. అవి ఎలాగ సృష్టి అవన్నీ జరుగుతాయి అనేది మనకి భాగవతంలో ఉంది. ఏ ఐటమ్స్ వస్తాయి అవన్నీ కూడా ఉందన్నమాట. సో అట్లాగా ఆయన సృష్టి చేస్తారనమాట. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తారంటే భగవంతుడే వాటన్నిటికీ బీజ ప్రదాత, వాటిల్లో జీవం తెచ్చేదే భగవంతుడు. కాబట్టి అన్ని నేనే అని చెప్తారు. ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకేనా మాతాజీ? సో ఇట్లా సృష్టి అనేది చేసినప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్కళ్ళు బ్రహ్మదేవుడు ఒక్కొక్కళ్ళని సృష్టించిన తర్వాత అలాగే శివుడు కూడా అలాగే వస్తాడు. ఆయన కోపం వచ్చినప్పుడు ఆయన బ్రికుటి నుంచి వస్తాడు. అది రుద్రులు అన్నమాట. ఆ రుద్రుడు 11 స్థానాల్లో ఉంటారనమాట. ఒక మనిషి యొక్క 11 స్థానాల్లాగా. అందులోంచి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కోపం వస్తుంది అనుకోండి, అది రుద్రం అలాగనమాట. రౌద్రం అంటాం చూసారా, అలాగా 11 మంది రుద్రులు వస్తారు. అలా వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే సృష్టి అంతా ఇంకా పూర్తిగా జరగదు. ఒక చోట ఉంది అంటే ఇప్పుడు మనం ఒక ఇల్లు తీసుకున్నాం అనుకోండి, సింపుల్ గా చెప్పాలంటే ఒక భౌతిక సృష్టి అంటే ఒక ఇల్లు తీసుకున్నాం. ఆ ఇంట్లో మనకి కావాల్సిన సామాన్లు అవి ఎలా అయితే సమకూరుస్తూ ఉంటామో అలాగే బ్రహ్మదేవుడు కూడా సృష్టి అనేది చేసి భగవంతుడు చేసి ఇచ్చిన తర్వాత దానిలో జీవం కోసం అంతా చేశాక ఈయన ఒక్కొక్కళ్ళని సృష్టించి ఒకళ్ళ ద్వారా మిగతా జనాభానంతా ఇంక్రీజ్ చేయాలన్నమాట. సో అది చెప్తారు. అలాగా జీవులు వస్తారు అని చెప్తారు. ప్రతి వాళ్ళు అలాగే వస్తారు. ఈ నారదుడి దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా సప్త ఋషులు వాళ్ళందరూ కూడా అలాగే వస్తారు. అలాగే ఈ మనువులు వస్తారు కదా, మనువుల ద్వారా జనం ఇంక్రీజ్ అవుతూ ఉంటారు అనమాట. మనువులు ప్రజాపతుల ద్వారా అవుతూ ఉంటారు. తర్వాత ఇలా అయినప్పుడు ఏంటంటే వాళ్ళ రకంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకు, ఈ ప్రకృతిలో ఉన్న ఈ 3 గుణాలు ఏవేవైతే ఉన్నాయో అవి కూడా భగవంతుడి ద్వారా సృష్టించబడినవి.
ఇప్పుడు చూడండి, మనము పిల్లల్ని ఇంట్లో ఎంత బాగా పెంచుతాం, సిస్టమేటిక్ గా డిసిప్లిన్ వేగా పెంచుతాం. పెంచిన తర్వాత స్కూల్ కో కాలేజ్ కో పంపిస్తాం. వాళ్ళు అక్కడ సైలెంట్ గా ఉంటారా? వేరే వేరే వాళ్ళందరి ద్వారా తెలుసుకొని వాళ్ళు ఏవో తెచ్చుకొని ఆ నీతి సూత్రాలన్నీ మనకి చెప్తూ ఉంటారు. వాళ్ళు అలా ఉన్నారు, నేను ఎందుకు ఇలా ఉండాలి, వాళ్ళు ఇలా చేశారు, నేను ఎందుకు. అవునా కదా? ఎస్ మనం ఎస్ కూడా మనం కూడా అంతే అన్నమాట. ఓకే. సో ఇట్లాగా సృష్టి చేయబడుతుంది. అయితే దీన్ని కూడా ఇది ఏంటంటే ఇవన్నీ ప్రకృతి గుణాల ద్వారా జీవుల్లో ఇవన్నీ కలుగుతాయి అని చెప్పి ఇంకొకటి భగవంతుడు కూడా మాకు మీరు అన్నారు కదా, చెప్తున్నారు. భగవంతుడు తన ఆనందం కోసమే సృష్టించాడని చెప్పారు కదా ఆ మీరు. అయితే భగవంతుడు తన ఆనందం కోసం సృష్టించి, అంటే ఇది అంటారు కదా, జగన్నాటక సూత్రధారి అంటారు కదా, అది అవును కరెక్టే నా అవును మాట? ఆ? అవును. తనంతా ఆ పావులాగా ఆడిస్తున్నాడు మన చేత అంటారు, అది నిజమేనా? ఆ అవును అయితే నేను అవును అంటాను, మాతాజీ. మన కర్మల ప్రకారం ఉమ్, కర్మల ప్రకారం అంటే నేను కూడా ఆ చెప్తున్నాను ఇది వీళ్ళు చెప్పడానికి. వాళ్ళు అంటారు ఇదంతా ఆయన ఆడిస్తున్న నాటకము, ఆయనకు అన్ని తెలుసు, అన్ని తెలుసు అనేది కాదు, తెలుసు మన ఫ్యూచర్ అంతా తెలుసు అనేది మనకు కూడా తెలుసు. కాకపోతే ఆయన ఆడిస్తున్నాడు అంటే నేను అంటాను, లేదు మన కర్మల ప్రకారం మనకి ఇవన్నీ కష్టాలు వస్తున్నాయి నేను అంటాను. మనం అవును చేసుకున్న పాపాల ప్రకారం ఇవన్నీ వస్తున్నాయి, మనం ఇవన్నీ దాటితే మళ్ళీ భగవంతుని చేరుతామని నేను చెప్తాను. లేదు లేదు అంతా ఆయన నాటకము, ఆటలు ఆడిస్తున్నారని, ఒక తోలుబొమ్మలు అట్లా ఆడిస్తున్నారు మనల్ని అని వాళ్ళు అంటారు అనమాట. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానే. ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడతాం అనుకోండి, మనం పిల్లలతో మాట్లాడతాము. అరే అన్నం తిను అంటే అన్నమే ఎందుకు తినాలి, అది తింటే ఏం నష్టం వచ్చింది, అరే రాత్రి పూట్ల పిజ్జాలు బర్గర్లు అరగవు రావద్దు అంటే నేను అవే తింటానంట. అవునా కదా? మనం కూడా అంతే అన్నమాట. భగవంతుడు మనకి కొన్ని చెప్పారు నియమాలు, అవి పాటించకుండా మనం ఏం చేస్తున్నాము, నేను ఇలా చేస్తాను అయితే ఏమవుతుందో చూద్దాం, అంతేనా కాదా? సో అలాగ చేస్తూ సరే నీ ఇష్టం, మనం ఏం చేస్తాం, మన పిల్లలు పెంకి చేస్తుంటే ఏం చేస్తాం, వదిలిపెట్టేస్తాం. అవునా? అలాగే భగవంతుడు కూడా ఏంటంటే వీళ్ళు చేస్తున్నాడు కదా, సరే వీడి కర్మ వీడిని అనుభవించింది అని అన్నమాట. మనకి ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తారు మనకి ప్రభుపాద, గుర్తుందా? అగ్ని తత్వం ఏంటి? కాల్చివేయడం అగ్ని యొక్క తత్వం. అది పెద్దవాళ్ళు పెట్టనియండి, చిన్నవాళ్ళు పెట్టనియండి, ఎవరు పెట్టనియండి, కాలుస్తున్నారు. పాపం అలాగే పాపం. మనం భగవంతుడు కొన్ని చెప్పారు. అంటే ఇప్పుడు నేను ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నాను, ఇష్టం వచ్చినట్టు నేను చేస్తున్నాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, అది జగన్నాథ్ సూత్రధారి ఆయన చేపిస్తున్నాడు అని కాదు. మనకి ఒక ఫ్రీ విల్ ఇచ్చినప్పుడు మనం దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాము అనేది అనమాట. అందుకని ఎగ్జాంపుల్ చెప్తా ఎప్పుడు, మన పిల్లల్ని మనము వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళి కాలేజ్కి వెళ్ళి ఇంటికి రండిరా అంటాం. వాళ్ళు ఏం చేస్తారు, కాలేజ్ డుమ్మా కొట్టి సినిమాలకు వెళ్తారు, పార్టీలు చేసుకుంటారు. అది వాళ్ళు చేసుకున్న కర్మ, చెప్పిన మాట వినకుండా. మనం కూడా అంతే అన్నమాట, మనుషులందరం కూడా అంతే. ఎందుకు చేయాలి? కృష్ణుడు ఏమన్నా గొప్ప? ఆయన ఎందుకు చేయాలి? ఆయన ఏం చేశాడు? ఆ చీరలు దొంగిలించాడు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వెన్న దొంగిలించుకొచ్చాడు. ఆయన చేయగలిగింది నేను చేస్తే తప్పేంటి? ఇవే కదా మనం మాట్లాడేది. అవునా కాదా? మనం ఇప్పుడు కృష్ణ కాన్షియస్ లోకి వచ్చి భగవద్గీత, భాగవతం అవన్నీ చదువుతున్నాం కాబట్టి మనకి అర్థమవుతుంది, తెలుస్తుంది కృష్ణ ఎవరు ఏంటి అనేది. అవునా కదా? అంతకు ముందంతా మనకి సినిమాల్లో చూపించినట్టుగా ఏంటంటే చీరలు ఎత్తుకుపోతాడు, ఆడవాళ్ళని ఏంటంటే టీజ్ చేస్తూ ఉంటాడు, ఆ కుండలు పగలగొడుతూ ఉంటాడు, గోపికలిని వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళే వెన్న తింటూ ఉంటాడు, అత్త కోడళ్ళు ఇద్దరికి తగవలు పెడుతూ ఉంటాడు. ఇదే కదా మనం చూసింది. అసలు కృష్ణ అంటే ఎవరు అని మనం ఇక్కడికి వచ్చిన తర్వాతే కదా మనకు తెలిసింది. అవునా కదా? సో మనం చేసే పనిని బట్టి మనం అనుభవిస్తాం అన్నమాట. అలా ఎలాగా అంటే భగవంతుడికి ఆది ఎక్కడ ఉంది, అంతం ఎక్కడ ఉంది అంటేను మనకి తెలియదు, ఆయనకే తెలియాలి. అది ఎప్పుడు సృష్టి వచ్చింది, ఎప్పుడు చేసిందంటే ఆయన ప్రతిసారి సృష్టి చేస్తూనే ఉంటారు. అలా చేస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడు ఆదిగా ఉన్నాడో ఏమో మరి. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందో, భగవంతుడు ఎప్పుడు వచ్చారంటే ఆయనకి తెలియదు. అందుకనే ఫస్ట్ శ్లోకంలో చెప్తారు, ఆ ఓం నమో భగవతే వాసుదేవాయ జన్మాధ్యస్య యతో అన్వయాది అని చెప్తారు కదా ఆ శ్లోకంలో. ఆయనకి జన్మమే లేదు, ఎప్పటి నుంచి ఉన్నారో మనకెవరికి తెలియదు, మనం వస్తూ ఉన్నాము పోతూ ఉన్నాం, అది ఆయనకే తెలియాలన్నమాట. సో అది ఇంకా డీప్ స్టడీ లాగా ఉంటుంది. మనం భాగవతంలో ఆ చాప్టర్స్ అట్లా వచ్చినప్పుడు ఇంత పూర్తి వాళ్ళకి నాకు చెప్పడానికి కానీ, అంటే మనకు ఫ్రీ విల్ ఇచ్చాడు కాబట్టి మనం ఆయన చెప్పినట్టు వినకుండా మన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం కాబట్టి మనం ఇవన్నీ చేస్తున్నాం. ఇంకొంచెం నేనేమన్నా కొంచెం అడ్వాన్స్డ్ గా నేను చదువుకొని కాస్త ఏమన్నా ఉంటే నేను వాటికి ఏమన్నా ఆన్సర్ చేయగలుగుతానేమో చూస్తాను. ఇప్పటి వరకు నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇది. దాంట్లోకి రాకముందు ఇవన్నీ మనం కూడా అనుకునే వాళ్ళం, కరెక్ట్. ఆయన జగన్నాథ్ సూత్రధారి ఆయన ఇవాళ అది అంటుంటే నాకు చెప్పడానికి నాకు రావట్లేదు. లేదు నేను మన కర్మ ప్రకారం ఎంత నడుస్తుందో నేను అంటాను. అవును, మనం చేసే కర్మ ప్రకారమే. అయితే ఇంకా కొంతమంది ఏమంటారంటే, ఇదిగో కృష్ణ నన్ను వాళ్ళ టెంపుల్కి వెళ్ళమన్నాడు. ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడే వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు. కృష్ణ టెంపుల్కి వెళ్ళమన్నాడు, నేను వచ్చాను, లేకపోతే నేను ఎలా వస్తాను?
అదేదో పెద్ద నిజంగా పండిపోయినట్టుగానో మన ఈ త్రిగుణాలకి అతీతంగా ఉన్నట్టుగానో మాట్లాడతారు. అలాంటివన్నీ అవసరం లేదు. భగవంతుడు తీసుకొచ్చాడంటే ఇవాళ నువ్వు చేసే ప్రతి చర్యలను టెంపుల్ కి వెళ్ళాలి అని మనకి అనిపించింది అంటే భగవంతుడి కోరికే అన్నమాట అది. మనలో అనిపించింది మంచి అనేది కల్పిస్తారు. కాదు నువ్వు టెంపుల్ కి వెళ్ళను, నువ్వు ఏదైనా సినిమాకి వెళ్తావు అంటే అది నీ కర్మ. అవునా? భగవంతుడు నన్ను లాక్కొచ్చాడు తీసుకొచ్చాడు అంటే ఆయనకేం అవసరం లాక్కు రావడానికి. అవునా కదా? మనకి సిక్స్త్ సెన్స్ అనేవి ఉంటాయి చూసారా మనసులో, అది పరమాత్మ లాగానే అనుకోవాలన్నమాట. అవి మంచి చెడు రెండు చెప్తూ ఉంటాయి. అది కానీ మనం చెప్తాను ఏది తెలుసుకొని అది చెప్తాను. అంతేగాని ఇప్పుడు నేను వెళ్ళి ఎవరినైనా లాగి లెంపకాయ కొట్టి నన్ను కృష్ణ చేపించాడు జగన్నాటక సూత్రధారి అని అంటే వాళ్ళు మనల్ని పొడుస్తారనమాట. అలా కాదు. ఓకేనా మరి? ఓకే మాతాజీ, థాంక్యూ. కాబట్టి అర్థమైంది. అన్ని ఇప్పుడు నీతులు మనం ఎన్ని చెప్తాము, సామెతలు అన్ని చెప్తాము. భగవాన్కే ఆ ఇది బినా కుచ్ పత్తా బి నహీ హిల్తాను, లేకపోతే మనం శ్వాస కూడా తీసుకోలేము అని, శివైన కుట్టదు అంటాం కదా. చేయమైనా పుట్టదని ఇన్ని సామెతలు చెప్తాం మనం. అవునా కాదా? Yes. కానీ మనం ఏం చేస్తాము, పొద్దున్నే లేచి పాచి నోటితోటి వంటలు చేసుకుంటారు, చేస్తారు. తర్వాత ఎప్పుడో 9:30, 10 బ్రష్ చేస్తారు. అది కాదు కదా మనకి భగవంతుడు చెప్పింది. మాతాజీ ఎవరు మా నేనైతే పక్కింటి వాళ్ళు అలాగే నాకు చేస్తారు. గుర్తున్నప్పటి నుంచి ఫస్ట్ లేవగానే స్నానం చేయడం, తర్వాత ఆ, అందరనే వాళ్ళు నీకేంటి పిచ్చి అయినప్పుడు ఇప్పుడు కరెక్ట్ నేను చేసింది కరెక్ట్ అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. పిల్లలు లేచేసరికి పూజ రూమ్ లో దీపం ఉండాలని ఫస్ట్ వాళ్ళు లేచేసరికి అవును. నేను దీపం పెట్టేదాన్ని నేను. సో ఇవన్నీ మనకి ముందు నుంచే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం మన పెద్దవాళ్ళని ఫాలో అవ్వలేదు, ఎప్పుడు చూడలేదు. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఒక చిన్న స్టోరీ చెప్తానే, ఇది నేను మన ఎస్జిఆర్ క్లాసెస్ లో కూడా చెప్పినట్టే గుర్తు నాకు. ఉమ్, ఒక కొడుకు కూతురుది, కొడుకు పెళ్ళి అవుతుంది అనుకుంటా. ఉమ్, కొడుకు పెళ్ళి అయినప్పుడు ఏం చేస్తున్నారు, అత్తగారు వాళ్ళ ఇంటికి కోడలు వస్తుంది కదా. కోడలు వచ్చినప్పుడు కొంతమంది ముందు బియ్యం దండించి లేకపోతే కుడికాలు లోపలికి పెట్టించి హారతి ఇచ్చి లోపలికి తీసుకొస్తారు కదా, దిష్టి తీసి అన్ని తీసి లోపలికి తీసుకొస్తారు కదా. సో అప్పుడు ఏం చేస్తుందంటే, కొత్త కోడలును కొడుకు ఇద్దరు వస్తారట. ఆవిడ ఆ హారతి తీసుకురావడానికి వెళ్లే ముందు వాళ్ళ ఇంట్లో ఒక పిల్లి ఉంటుంది అనమాట. పిల్లిని పెంచుకుంటూ ఉంటారు వాళ్ళు. ఆ పిల్లి ఏం చేస్తుందంటే కాళ్ళకు అడ్డం పడుతుందిట. ఆవిడ ఏం చేస్తుందిట, ఆ పిల్లిని పట్టుకొని తీసుకొని వెళ్ళి ఒక గంప కింద పెట్టేసి ఆవిడ తీసుకొచ్చి హారతి ఇస్తుందట. హారతి ఇచ్చి కోడల్ని లోపలికి తీసుకొస్తుంట. ఈ కోడలు ఏం చేసింది, అత్తగారు ఏం చేస్తుందో చూసింది, కానీ ఏ రోజు అడగలేదు. అత్తయ్య అత్తయ్య ఎందుకు మీరు చేశారు, పిల్లిని తీసుకెళ్లి గంప కింద ఎందుకు పెట్టారు అని అడగల. ఈవిడికి కూడా తర్వాత కొన్ని సంవత్సరాలు అయింది, ఆవిడ చనిపోయింది, అయిపోయింది. ఈ కోడలు ఏం చేసింది, ఆవిడ కోడల్ని తెచ్చుకునేప్పుడు ఫస్ట్ అత్తగారు పిల్లిని బుట్ట కింద పెట్టింది. ఆ అత్తగారు కోడలికి హారతి ఇచ్చి లోపలికి తీసుకొచ్చింది. ఈ వచ్చిన కోడలికి మళ్ళీ తర్వాత కొడుకు పుడతాడు, మళ్ళీ కోడలు వస్తుంది. కోడలు వస్తే ఏం చేయాలి, మా అత్తగారు ఏం చేసింది, పిల్లిని గంప కింద పెట్టింది. పిల్లిని గంప కింద పెట్టి హారతి ఇచ్చి కోడల్ని లోపలికి తీసుకొచ్చింది. అవునా? అలాగే ఈవిడ ఏం చేసిందిట, ఒక పిల్లిని వాళ్ళ ఇంట్లో పిల్లిని పెంచుకోరు, కానీ ఒక పిల్లిని పట్టుకొచ్చి గంప కింద పెట్టి అప్పుడు కోడలికి హారతి ఇచ్చి లోపలికి తీసుకొచ్చింది. ఈ కోడలు ఏం చేసింది, ఆ కోడలు కూడా అలాగే చేస్తుంట. లైన్ గా వాళ్ళ వంశంలో అందరూ వచ్చిన కోడళ్ళు ఇంటికి వస్తుంటే కనుక అలాగే చేయాలి, అది ఆచారంగా అనుకున్నారట వాళ్ళు. కానీ అసలు అక్కడ ఏమైంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెంచుకునే పిల్లి కాళ్ళకు అడ్డం పడుతుందని ఆవిడ దాన్ని గంప కిందకి పెట్టింది. అర్థమైందా? మనం కుక్కల్ని అయితే కట్టేస్తాం కదా, ఈ పిల్లల్ని ఏం చేస్తాము, రూమ్ లో అన్నా పడేస్తాం, లేకపోతే ఏ గంప కింద బాస్కెట్ వేసి పెట్టేస్తే అది అలాగే కూర్చుంది కాసేపు. అయితే అదొక పెద్ద రివాజ్ అనుకొని ఈ కోడళ్ళందరూ అలాగే చేస్తున్నారట. మనం కూడా అంతే. ఏంటంటే మనం కరెక్ట్ గా అర్థం చేసుకోము మన పెద్దవాళ్ళు చేసేది, మన అమ్మలు కానీ వాళ్ళు కానీ అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ చేసేది, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అని అర్థం చేసుకోము, అడగకుండా ఏంటంటే వాళ్ళు ఏదో చేశారు అది చూసి అదే రివాజ్ గా అనుకొని మనం ఫాలో అయిపోతూ ఉంటాం అన్నమాట. సరేనా? తప్పులన్నీ అడగకుండానే తప్పులు అవుతున్నాయి మనం. మనం అలా తప్పులు చేస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనకి పొద్దునే లేవడము, భగవంతుడికి దీపం పెట్టడం అలాంటివన్నీ ఏం లేకుండా అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మనం కృష్ణ కాన్షియస్ లోకి వాటన్నిటిలోకి వచ్చి మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఓ ఇది కదా మనం చేయాల్సింది అని. మనల్ని చూసి ఇప్పుడు మన పిల్లలు నేర్చుకుంటారు. మనం మన పిల్లలకి చెప్తూ వాళ్ళకి నేర్పించాలి అని అందుకనే అంటారు అనమాట ప్రభుపాద. ఓకే ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మరి ఫస్ట్ దేవుడు బ్రహ్మ సృష్టించినప్పుడే అందరినీ సత్వగుణంలో సృష్టిస్తే బాధ ఉండకపోతుండే కదా మరి ఇవన్నీ.
అలా ఎలా సృష్టిస్తారు? సత్వగుణంలో సృష్టించరు కదా. మంచి మంచి అంటే ఏంటో తెలియాలంటే చెడు ఉంటేనే కదా మంచి అంటే ఏంటో తెలుస్తుంది. ఓహో, ఓకే ఓకే, అందరం మంచిగా ఉంటే అంతే సరేనా? అనుకుంటా. ఆ నీతి అంటే ఏంటి, అన్యాయం ఉంటేనే నీతి అంటే ఏంటి తెలుస్తుంది. అవునవును, కరెక్ట్. సరేనా? అది అలా ద్వంద్వాలు ఉండాలి, వాటికి తెలుసుకోవాలి అని అంటే గనక ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే సుఖము దుఃఖము అవన్నీ కూడా తెలుస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇందాక మాతాజీ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇందులో సగానికి పైగా ఆన్సర్ ఉంటుంది. సర్వయోనిషు కౌంతేయ మూర్తయా సంభవంతి యాః తాసం బ్రహ్మ మహాద్యోని రహం బీజ ప్రదపిత. చదవండి, ఎవరెవరు చదవదలుచుకున్నారు? చదవండి, కృష్ణకుమారి మాత చదవండి. హరే కృష్ణ మాతాజీ. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహాద్యోనిరహం బీజ ప్రదపిత. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ హరే కృష్ణ ఆ మాతాజీ. మహత్ యోనిహి అని చదివి అహం బీజ ప్రదాత అని చెప్పచ్చు. ఓకే, చదవనా మొత్తం మాతాజీ? కలిపి హరే చెప్పండి. కృష్ణ. చదవండి చదవండి. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహాద్యోనిః అహం జ్యోనిః నేను మాతాజీ జ్యోనిః యోనిహి అహం అహం బీజ ప్రద పితా పితా. ప్రదాత. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యాః తాసాం బ్రహ్మ మధ్యోని రహం బీజ మద ప్రదాపితాః. హరే కృష్ణ. हरे कृष्ण చదవండి. మాతాజీ చదవాలా? सर्वयोनिषु कौन्तेय मूर्तयः संभवन्ति సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోని योनि रहं అహం బీజ प्रदपिताः अहं बीजप्रदपिता. అహం బీజ ప్రదపిత. చదవండి హరే మాతాజీ. కృష్ణ. సవిత మాతాజీ. హరే కృష్ణ. చదవనా మాతాజీ? హరే కృష్ణ. చదవండి చదవండి. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభన్వితాః తాసాం బ్రహ్మ మహాద్యోనిః అహం బీజ ప్రదాపిత. సూపర్. హరే కృష్ణ మాతాజీ. చదవండి. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహోద్యోనిరహం బీజ ప్రదపిత. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా? నేను కూడా చదువుతాను మాతాజీ. చదవండి. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిర్ అహం బీజ ప్రదపిత. ఇంకా ట్రాన్స్లేషన్ చదవండి ఎవరైనా. హరే కృష్ణ మాతాజీ. నన్ను చదవమంటారు? చదవండి. శ్రీ ఒక నిమిషం మాట్లాడు. ఓ కౌంతేయ, సమస్త జీవజాతులు భౌతిక ప్రకృతి యందు జన్మించుట చేతనే సృష్టింపబడుచున్నదనియు మరియు నేనే వీటన్నిటికీ బీజ ప్రదాతనై నైనా తండ్రిననియు అవగాహన చేసుకొనవలేను. భాషను చదవమంటారు మాతాజీ? చదవండి. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడే జీవులన్నిటికీ ఆది జనకుడనియు ఈ శ్లోకమున స్పష్టంగా వివరించబడినది. జీవులు భౌతిక ప్రకృతి మరియు ఆధ్యాత్మిక ప్రకృతి యొక్క సంయోగముచే కలిగినట్టివి. అట్టి జీవులు ఈ లోకమునందే కాకుండా ప్రతి లోకమునందును అనగా అత్యంత ఉన్నత లోకమైన బ్రహ్మలోకమునందును కూడా గోచరించుదురు. అట్టి జీవులు భూమి యందును జలము యందును అగ్ని యందును అన్ని చోట్ల నుండును. ఈ భూత ఉద్భవములన కన్నిటికిని తల్లి అయిన భౌతిక ప్రకృతి మరియు శ్రీకృష్ణుని బీజ ప్రధానములే కారణములు. సారాంశం ఏమనగా తమ పూర్వజన్మల మాతాజీ కొంచెం పైకనాలి. కర్మలను అనుసరించి సృష్టి కాలమున వివిధ రూపములను పొందు జీవులు భౌతిక ప్రకృతి గర్భమున ఉంచబడుదురు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏమంటున్నారు? దేవాది దేవుడే అందరికీ ఆది జనకుడు.
ఆది జనకుడు అంటే ఆయన తండ్రి అయితే ఈ భౌతిక ప్రకృతి తల్లి అన్నమాట. ఈ భౌతిక ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి కూడా ఆధ్యాత్మిక ప్రకృతి యొక్క సంయోగం వల్ల కలిగినవి. అంటే భగవంతుడు ఆ పురుషుడు వల్ల ఈ భౌతిక ప్రకృతికి సంయోగం జరిగినందువల్ల వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ అంటున్నారు. ఇలాంటి జీవులు భూలోకంలోనే కాకుండా అంటే ప్రతి లోకంలో కూడా అలాగే ఉంటూ ఉంటారు అని. అలాగే ఉన్నత లోకమైన బ్రహ్మలోకంలో కూడా కనిపిస్తూ ఉంటారట. ఇప్పుడు ఈవెన్ బ్రహ్మని కూడా బ్రహ్మదేవుడు కూడా ఒక జీవి అన్న సంగతి మనకు తెలుసు కదా. ఆయనే ఫస్ట్ జీవి అన్నమాట. ఆయన కూడా అలాగే జన్మించారు అని చెప్తున్నారు. ఇలా జీవులందరూ భూమి మీదే కాకుండా నీళ్లలోనూ అగ్నిలోనూ అన్ని చోట్ల ఉంటారు అని చెప్పి చెప్తున్నారు. సో ఇట్లాగా తల్లి మనకి ప్రకృతి, ఈ భౌతిక ప్రకృతి అయితే తండ్రి ఎవరు అంటే కృష్ణుడు అన్నమాట. సో ఇట్లా మనం అందరం రావడానికి కృష్ణుడే ఆ బీజం ఏదైతే ఉందో ఆ బీజాన్ని ఆయనే ఇస్తారు అని చెప్పి. అయితే మనం ఎలా ఉంటాము? జంతువులాగా వస్తామా, మనిషిలాగా వస్తామా, నీళ్లల్లో పాకే వెళ్లే వాటిలాగా వస్తామా ఏంటి అంటే మన పూర్వకర్మలను అనుసరించి మనము ఈ సృష్టి కాలం వచ్చినప్పుడు మనం వివిధ రూపాల్లో ఈ భౌతిక జగత్తులోకి వస్తూ ఉంటాము అని చెప్తున్నారు. ఓకేనా? మనకి ఎన్ని లక్షల జీవరాశులు ఉన్నాయి? 84 లక్షలు 4 లక్షలు 4 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ జీవరాశులన్నిట్లోనూ మన కర్మల్ని బట్టి మనం ఆ జీవరాశుల్లో వాటిల్లో పుడుతూ ఉంటాం అన్నమాట. ఇంత ఒక చక్రం లాగా ఉంటుంది. అందులో అన్ని జన్మలు అన్ని తీసుకొని తర్వాత మళ్ళీ మనం మనుషులుగా పుడతాం. ఒక మనిషిగా పుట్టాలి అంటే చాలా కష్టమైన ఇది. ఎంతో పుణ్యం చేసుకుంటేనో ఇన్ని రకాల జీవరాశులన్నింటినీ దాటిన తర్వాత వస్తాం అన్నమాట. అందుకనే మనుష్య జన్మ దుర్లభమైంది అని చెప్పేసి కూడా భగవద్గీత చెప్తారు కదా. సో అలాగా ఆ దుర్లభమైన జన్మ మనకి వస్తూ ఉంటుంది అనమాట. వీటన్నిటికీ మనకొక్కళ్ళకే కాదు, ప్రతి జీవి అంటే చీమ దగ్గర నుంచి ప్రతి జీవి కూడా పుట్టడానికి కారణం ఏంటి అంటే భగవంతుడే అని. ఈ భౌతిక ప్రకృతిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడే కాదు పైగా పైన లోకాల్లో కూడా, ఈ లోకంలోనే కాకుండా ప్రతి లోకంలో కూడా పైగా అత్యున్నతమైన లోకం బ్రహ్మలోకం అంటారు, దాన్ని సత్యలోకం అంటారు. ఆ సత్యలోకంలో ఉన్న బ్రహ్మదేవుడు కూడా ఆయన కూడా అంతే అన్నమాట. అలాగే జన్మించిన వ్యక్తి అని చెప్పేసి చెప్తారు. అందుకనే బ్రహ్మదేవుని కూడా జీవుడు అంటారు కదా. చిన్న చీమ దగ్గర నుంచి ప్రతి వాళ్ళలోనూ భగవంతుడు పరమాత్మ రూపంలో అందరిలోనూ ఉంటూ ఉంటారు అని చెప్తున్నారు అన్నమాట. మాతాజీ ఇందాక మాతాజీ అడిగిన క్వశ్చన్ కి అంటే ఇప్పుడు మన కర్మను బట్టి ఆ జన్మ తీసుకుంటాం. అలాగే మన పూర్వజన్మ కర్మల్ని బట్టి మన ప్రవర్తన కూడా ఉంటుంది కదా మాతాజీ. అంటే సత్వగుణం, రమోగుణం, ఆ గుణాలలో కూడా మనం పూర్వజన్మ ఫలం వల్లే ఉంటాం అలా ఉంటుంది. అవును, అవే కదా చెప్పింది. మనము చనిపోయేటప్పుడు ఆత్మ ఒక్కటే వెళ్ళిపోదు. అది మనం అనుకుంటాం ఆత్మ వెళ్ళిపోయి వేరే దానికి వెళ్ళిపోతుంది, మనం ఈ జీవితంలో ఇప్పుడు ఎన్ని చేసినా పర్వాలేదు అని కాదు. అవన్నీ కూడా వెళ్తాయి అన్నమాట. వాటన్నిటితో పాటు వెళ్ళి ఆ కర్మల యొక్క ఫలితం కూడా మనం జన్మ తీసుకున్నప్పుడు అనుభవించాల్సి వస్తుంది కంపల్సరీగా. కాకపోతే ఏంటంటే జంతువుల్లో అది కర్మ అనుభవించేది ఏమీ ఉండదు కాబట్టి మనకి అలాగే పేరుకుపోయి ఉంటుంది అనమాట. మళ్ళీ మనిషి జన్మ ఎత్తినప్పుడు వాటి కర్మలు అంతా అనుభవిస్తూ ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు కదా, మనం ఎలా అయితే మనం ఈ ప్రకృతి యొక్క లాస్ ఆఫ్ నేచర్ అంటాం చూసారా, వాటిల్లో ఏది అయితే మనము తప్పు చేస్తూ ఉంటామో వాటికి మనం పనిష్మెంట్ అనుభవిస్తూనే ఉండాలి. ఎలా అయితే సిగ్నల్స్ దగ్గర మనం కారులో గానో నడిచి వెళ్తున్నా ఏమంటే అక్కడ అది సిగ్నల్ పడితే మనం ఆగిపోవాల్సిందే ఒక వెహికల్ తీసుకుని వెళ్తుంటే. అదే అక్కడ ఆవు గాని గేదె గాని ఇంకా ఏ జంతువు ఉన్న కుక్క గాని వెళ్తుంది అనుకోండి, అవి ఆగవు, అవి వెళ్ళిపోతాయి. మాటిలాగా మనం వెళ్ళలేమన్నమాట. ఈ నియమాలు అవన్నీ ఏంటంటే ఈ ప్రకృతిలో ఉన్న నియమాలన్నీ మన కోసం పెట్టబడింది కాబట్టి ఆ నియమాలని ఏంటంటే మనం బ్రీచ్ చేయొద్దు. అంటే వయలేట్ చేస్తామంటాం కదా రూల్స్ ని. ఎప్పుడైతే వయలేట్ చేస్తామో ఆ శిక్ష మనకి కంపల్సరీగా ఉంటుంది అనమాట. అదే చెప్తున్నారు ఇదే. ఓకే, అర్థమైందా అందరికి? థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ నేను లీవ్ అవుతున్నాను, ఇంకో క్లాస్కి లేట్ గా వెళ్ళండి. సారీ మాతాజీ. రేపు మనం ఈ 26, 27 రెండే శ్లోకాలు ఉన్నాయి చెప్పుకొని 14th చాప్టర్ ఫినిష్ చేసేసుకుందాం. సో ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఆత్మల గురించి చాలా డౌట్ ఉన్నాయి మాతాజీ నాకు కూడా. అంటే ఎప్పుడు ఇవి చాలా సార్లు అడిగాను నీకు వస్తుంది, చాలా మంది కూడా అడిగారు, విన్నాను కానీ